హాయ్ అండి. ఈరోజు వెజ్ బిర్యానీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బాండీలో 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల నూనె వేసుకోండి. తర్వాత మన ఇంట్లో ఏవైతే మసాలా దినుసులు ఉన్నాయో అవి వేసుకోండి. అవి కొంచెం వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వండి. తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్న పొటాటో, బీట్రూట్, బీన్స్ వేసుకోండి. క్యారెట్ సన్నగా తురిమి వేసుకోండి. తర్వాత బఠానీ వేసుకుని అల్లం వెల్లుల్లి మిక్స్ వేసుకుని కొంచెం వేగాక బియ్యం ఒక అరగంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని సన్నగా తిప్పుకోండి. ఒక 2 మినిట్స్ తిప్పుకుంటే చక్కగా వేగుతాయి. అప్పుడు వాటర్ పోసి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసి కొంచెం ఉడికొచ్చిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టండి. తర్వాత 20 మినిట్స్కి చక్కగా వెజ్ బిర్యానీ రెసిపీ అనేది మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇంకా టేస్ట్ చేద్దాం. అలాగే నాది కొత్త ఛానల్ కాబట్టి ఎవరికైనా నా రెసిపీస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూద్దాం. చాలా అంటే చాలా బాగుందండి. మంచి స్మెల్ వస్తుంది. సో ఇలా సింపుల్గా మన ఇంట్లోనే చక్కగా రెసిపీ చేసుకోవచ్చు. బిర్యానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.